రా దండాలి బాబు. పావులైట్ ఇచ్చేయి. ప్రశ్నకి ఎంత ఇచ్చుకుంటారు బాబు? పావులా ఇచ్చేయి. పాయింట్కి రా. మా ఆవిడికి పురిటి రోజులు బాబు. ఆడపిల్ల పుట్టుద్దా మగబిడ్డ పుడతాడా? ఒక్క నిమిషం. బాబు బాబు కరెక్ట్. మగపిల్లడేనా బాబు? చాలా సంతోషం బాబు. వస్తాను బాబు. ఏంటమ్మా మన ఇంటికి ఎదురుకుండా పెట్టాడు ఈ జాతకాల గోళ? నిజమేనంటావా? నిజమా అబద్ధమా? పోలీసులు పిలిపించి పట్టించినానా? యాదవ్ గోళ వాడి చూపులు చూస్తే ఒళ్ళంతా కంపరం ఎక్కిపోతోంది. అదేంటమ్మా మీ అమ్మ గురించి ఏమైనా అడగనా? వాడితో పెట్టుకోమాక. ఇదిగో బాబంటే నువ్వేనా? పావలా. అసలు నువ్వా కాదయ్యా? ₹1 ఇదిగో వచ్చే ఎలక్షన్ లో నేను కౌన్సిలర్ గా నిలబడబోతున్నాను. గెలుస్తానంటావా ఓడతానంటావా? పావలా. అబ్బా రెడీ బండబడి. ఇదిగో రూపాయించు. ఒక్క నిమిషం. గెలుస్తారు. గెలుస్తానంటావా? గ్యారంటీగా. గ్యారంటీగా. ఇదిగో గ్యారంటీగా గెలుస్తానంటే డబ్బది ఖర్చేత. ఓ డబుల్ గ్యారంటీగా గెలుస్తారు. అది అట్టయితే నీ ఓటు కూడా నాకే వెయ్యాల. ఇప్పటికీ వేసేసా. ఏమిటి ఇదంతా? తమరు నాకు మగబిడ్డ పుడతాడని సెలవు ఇచ్చారు బాబు. ఓహో. అచ్చం అట్టగే జరిగిందయ్యా. 3 వంశాలకి ఆడు ఒక్కడే మగబిడ్డ. అంతా తమ సెలవు బాబు. చప్పట్లు. ఇల్లు వస్తాం బాబు. ఇంకాసేపు పడకూడదు. చాలా పనులు ఉన్నాయి బాబు. రేపు వచ్చి 1 గంట సేపు పొగుడుతాం బాబు. అలాగే. ఇల్లు వస్తాం బాబు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని మన గుమ్మం ముందే ఉన్న మహానుభావుని గుర్తించలేకపోయాం. నిన్ను గురించి మీ అమ్మను గురించి ఇన్ఛార్జ్ చెప్పించుకోవాలి. ఉండు. దండాలు బాబు. కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమిటి బిడ్డ? తమరు మా ఇంటికి ఒక్కసారి దయచేయాలి. ఇంకా ఆలస్యం దేనికి? పద. బాబు ఇది మా అమ్మాయి అండి. తెలుసు. రత్నం. జాతి రత్నం. పోతే వీళ్ళమ్మ 10 ఏళ్ల క్రితం వెళ్ళిపోయింది బాబు. చచ్చిపోయిందో మరి లేచిపోయిందో తెలియడం లేదు బాబు. తమరు కాస్త దేవుణ్ణి ప్రశ్నించి తెలుసుకుని చెప్పాలి. ఓ అలాగే క్షణాల్లో చెప్తాం. నువ్వెప్పుడు రాత్రి బోర్డు మీ యజమాని గారి ఇంట్లో పనిచేసేవాడి అవునా? చిత్తం వారానికో 10 రోజులకో నువ్వు ఇంటి మొహం చూసేవాడి నిజమా? అందుకనే మీ ఆవిడ నీతో పడలేక లేచిపోయింది. చిత్తం ఎవరితో స్వామి? ఓ మగాడితో. పేరు నీకు అనవసరం. మగాడితోట ఎవరో ఆడవాళ్ళతో లేచిపోయింది కదా అని ఊరుకున్నాను ఇంతకాలం. సరేలే స్వామి, మా కుమారరత్నానికి పెళ్ళి ఎప్పుడు అవుతుందో కాస్త చూసి చెప్పండి. అలాగే రా బిడ్డ. చెయ్యమ్మా చెయ్యమ్మా చెయ్యి. గోదావరి బిడ్జి లాంటి శృంగార రేఖ. ఈ పిల్లలు చేసుకునేవాడు నాలాగే కసరత్తులు అవి చేసి కండ పుష్టి గలవాడై ఉండాలి. అయ్యో జ్యోతిష వర్తనం రోదసి భవేత్ అంటే అంటే ఈ పిల్లను చేసుకునేవాడు జాతకాలు అవి చెప్పేవాడై ఉండాలి. బాబుగా ఎక్కడుండాడు? మన కొడక ఇక్కడుండావా? ఎవరో వచ్చారు బాబు. హలో, సన్మానించడానికి వచ్చుంటారు. సన్మానించడానికి కాదురా, నీ పని పట్టడానికి. గ్యారంటీగా గెలుస్తానని చెప్పావు కదా. నా ఒక్కోటి తప్ప రెండో ఓటు రాలేదురా నాకు. ఇవాళ నీ రక్తం తాగి మాంసం తిని నాట తెచ్చుకుంటావు. మీకు దండం పెడతాను బాబు. లెక్క ఎక్కడో తప్పు ఉంటుంది. తప్పదురా. ఇవాళ నీ ఎముకలు కరెక్ట్ గా లెక్క.